మొన్న ఖమ్మంలో ఎన్టీ రామారావును వర్ణించడం, ఆ తెలుగుదేశంకు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆ తెలుగుదేశంకు చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి ఇవాళ తను కాంగ్రెస్లోకి వచ్చి ఆ పేమెంట్ కోటాలో పీసీసీ కొని పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని బీఆర్ఎస్ అంటే ప్రజలకు అర్థం కాదా? ఎందుకు ఈ ఓట్ల డ్రామా చేస్తున్నాడో అర్థం కాదా? ఆంధ్రోళ్ళకైనా తెలంగాణోళ్ళకైనా ప్రజలందరికీ, తెలంగాణలో నివసిస్తున్న ఏ ప్రాంత ప్రజలకైనా కేసీఆర్ పాలన అవసరము. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా సుఖ సంతోషాలతో వరదలిండ్రు. ఎలాంటి విద్వేషాలు లేవు, ఎలాంటి మత ఘర్షణలు లేవు. అట్లాంటి తెలంగాణ ఉండే ప్రాంతీయ భేదాలు లేకుండా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరూ ఈ రాష్ట్ర ప్రజల్లాగా అందరినీ కడుపున పెట్టుకొని సాదుకున్నటువంటి కన్నతండ్రి కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఆయన పాలనలో తెలంగాణ సుఖశాంతులతో అలరారింది, తులతూగింది సుభిక్షమైన రాష్ట్రంగా. అటువంటి పాలన కావాలని అనుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఒక రాష్ట్రం నుంచని కాదు, ఆంధ్ర నుంచనే కాదు, తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అన్ని రాష్ట్రాల ప్రజలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి నాట్లేయడానికి వస్తున్నారు, వరి నాట్లేయడానికి. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, గుజరాత్ నుంచి వచ్చి ఉన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా కేసీఆర్ పాలనే రక్షణ కవచం. అన్ని వ్యాపారాలు కూడా వృద్ధి చెందినాయి. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కుప్పగూలింది, వ్యాపారాలు కుప్పగూలినాయి, వ్యవస్థ భ్రష్టు పట్టే పాలన రేవంత్ రెడ్డి పాలన ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారి కోసమే ఎదురు చూస్తున్నారు.